హలో హలో ఈ చలికి కొంచెం గొంతు బాగా జలుబు చేసిందండి. కానీ కారం కారంగా నోటికేమైనా తినాలనిపించింది. అందుకే టమాటా పచ్చడిని అయితే చేస్తున్నాను. ఇది అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఈ టమాటా పచ్చడిని ఇదే పద్ధతిలో చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళే చాలా బాగుంటాయి వాస్తవంగా జాడి పచ్చళ్ళ కన్నా. ముందుగా ఆయిల్ని వేడి చేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో బాగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిగిలిన ఆయిల్లోకి కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గించుకోవాలి. దీనిలోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేయాలి. అప్పుడే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలన్నీ పూర్తిగా వాటర్తో సహా మగ్గిపోవాలి. వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి, జీలకర్ర, కల్లుప్పు, చింతపండు గుజ్జును వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని దీనిలోకి టమాటా ముక్కలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా అస్సలు ఉండకూడదండి. కచ్చాపచ్చాగా ఉండాలి. వెల్లుల్లిపాయ, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.